బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన ఆరోపణల కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించడంతో ఆమె అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద వందలాది మంది కవిత అనుచరులు గుమిగూడారు. కవితకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేస్తూ పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం అతి స్థాయికి చేరుకున్న కొద్దిసేపటికే కొంతమంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు. ఒకవైపు పొగలు మంటలు ఎగిసి పడుతుంటే మరోవైపు కవిత అనుచరులు నినాదాలు కొనసాగించగా పరిస్థితి ఒక్కసారిగా యుద్ధరంగంలో మారింది. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కవిత అభిమానులని అదుపులోకి తీసుకొని ఫైర్ ఇంజన్లు పిలిచి మంటలను ఆర్పారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ ఈ సంఘటన కారణంగా పార్టీ అంతర్గత పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారాయి. పార్టీలో అంతర్గత కలహాలు ఇలా బహిరంగంగా వీధుల్లోకి రావడం బీఆర్ఎస్ చరిత్రలో అరుదు. ఒకవైపు కేసీఆర్ తన కూతురినే పార్టీ నుండి సస్పెండ్ చేయడం, మరోవైపు కవిత అనుచరులు ఆఫీస్కు నిప్పంటించడం, ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయనిపిస్తుంది. చివరిగా ఈ సంఘటన తర్వాత బీఆర్ఎస్లోని అంతర్గత పరిణామాలు ఎటు దారితీస్తాయి అని రాజకీయ వర్గాలు మరియు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠంతో గమనిస్తున్నారు. జై హింద్.